శ్రీమతే రామానుజాయ నమః. అస్మద్గురుభ్యో నమః. గత పాశురంలో 27వ పాశురంలో మార్గశీర్ష స్నానం చేయవాలనని మేము వచ్చామయ్యా అని గోపికలు శ్రీకృష్ణుడితో మనవి చేసుకొని వారికి కావలసినటువంటి పరికరాలు అడిగారు. ఆ వ్రతం చేసిన తర్వాత తాము పొందవలసిన ఆభరణాలు, వస్త్రాలు, భోగాలను ప్రార్థిస్తారు. కృష్ణ పరమాత్మకు వారి యొక్క హృదయం తెలుసు. వీళ్ళు చేసేది లౌకిక వ్రతం కాదు, ఉపకరణాలు కావు, పరమ ప్రయోజనమైనటువంటి ఆముష్మికమైనటువంటి ఫలాన్ని వీరు కోరుతున్నారు. కానీ వీరి నోటి నుండే మరి వారికి ఆ యోగ్యత ఉన్నదా లేదా చెప్పించాలని కృష్ణ పరమాత్మ ప్రయత్నం చేస్తున్నాడు. ఈరోజు పాశ్రం అనుసంధానం చేసుకుందాం. కరవైగల్ పినుషెన్రు కానుం షేరుందుంబోం అరువన్నుమిల్లాద ఆయక్కులత్తు ఉందన్నై పిరవి పెరుందనై పుణ్యం యాముడయోం குறைவன்னுமில்லாதா கோவிந்தா உந்தன்னோடுறவேல் நமக்கெங்கொழிக்க ஒடியாது அறியாத பிள்ளுகளோம் அம்பினால் உந்தன்னை சிறு பேரத்திளைவம் சீரியருளாதே இறைவா நீ తారాయ్ పరయ్యే ఏలోరంబావాయ్. ఏమంటున్నారంటే, స్వామి, పశువుల వెంట వాణ్ణి మేపడానికే అడవికి పోయి అక్కడనే ఉండి శుచి నియమాలు పాటించకుండా జీవించి ఉండడమే ప్రయోజనంగా తలచి తిరిగేటి వారం మేము. ఏ జ్ఞానము మాకు లేదు. మా గోపవంశంలో మాతో సమానంగా నీవు పుట్టావయ్యా. ఆ పుట్టిన పుణ్యఫలమే మా ఫలం. మాకు ఎటువంటి ఆచారాలు, సాంప్రదాయాలు, ప్రొద్దున్నే లేవడం, పశువులను మేపడానికి అడవులకు వెళ్ళడం, అక్కడే తినడం, ఏ నియమాలు పాటించినటువంటి వారు. అయితే మాకెన్ని లోపాలున్నా కూడా ఆ లోపాలను సరిచేసి ఏ లోపం లేనటువంటి వాడు నీవు కదా. నీవు మా లోపాలను సరిచేస్తావు. ఏ లోపాలు నీ దగ్గర లేవు. ఓ గోవిందా, ఓ స్వామి, నీతో మాకున్నటువంటి సంబంధం పోగొట్టుకోవడానికి వీలు కాదు. ఏమీ మర్యాద లేనటువంటి పిల్లలము. అందుచేతనే ప్రేమతోని నిన్ను గోవిందా గోవిందా అని పిలుస్తున్నాం. దానికోసమని కోపం తెచ్చుకొని మమ్మలను అనుగ్రహించకుండా ఉండవద్దయ్యా. మరి మాకు కావలసినటువంటి పర అనేటువంటి వాయిద్యాన్ని ఇయ్యవయ్యా స్వామి అని ఇందులో వీరు ప్రార్థిస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా వీరు లౌకిక వ్రతం కాదు, వీళ్ళకేమి ఉపకరణాలు అవసరం లేదు. ఆముష్మిక ఫలం, భగవంతుని యొక్క సంశ్లేషం, భగవంతునితో సన్నిహితంగా ఉండడమే వీరు కోరుతున్నారు. మరి వాళ్ళ నోటితోనే చెప్పించాలని కృష్ణుడు అనుకుంటున్నాడు. ఫలప్రాప్తికి యోగ్యత ఉన్నదా? ఎవరు యోగ్యుడు? యోగ్యత ఎవరికీ ఉండదు. భగవంతుని చేరుకోవాలంటే, భగవంతుని పూజించాలంటే, అర్చించాలంటే యోగ్యత ఉన్నదా అంటే యోగ్యత లేదు. అందుకని మన సాంప్రదాయంలో దేవతారాధనలో భగవంతుని దగ్గర అమర్యాద, క్షుద్ర, చలమతి, అసూయా ప్రసౌభూ, కృతఘ్నో, దుర్మాని, పరవశ, వంచనపర, నృశంస, పాపిష్ట అని ఎవరైనా కూడా మన సాంప్రదాయంలో నైత్యానుసంధానం అంటాం. అంటే ఏమిటి? మనను తక్కువ చేసుకొని మాట్లాడడం. అది భగవంతుని దగ్గర దాసోహం అంటాడు. ఆంజనేయ స్వామి కూడా దాసోహం కోసలేంద్రస్య రామస్య అక్లిష్టకర్మణ అంటాడు. నేను రామచంద్రస్వామికి దాసుణ్ణి. రామచంద్రుని వల్లనే అక్కడ సుగ్రీవుని దగ్గర నుంచి ఇటువంటి సముద్రాన్ని దాటగలిగాను
అని ఆయన చెప్పుకున్నాడు తప్ప నేను 100 యోజనాలు దాటానని గొప్పలు చెప్పుకోలేదు హనుమస్వామి. ఎక్కడా లేదండి. రాముడి బాణం రాముడు ప్రయోగించిన బాణమే నేను అని ఆయన చెప్పుకున్నాడు కదా. నేను దాసుణ్ణి రామదాసుణ్ణి అని చెప్పుకున్నాడు హనుమస్వామి. అట్లాగే మాకు ఏ యోగ్యతలు లేవు. మేము అమాయకులం, ఏదో పశువులను మేపుకునేటువంటి వారము. అందుకని కేవలం నిన్ను పొందాలి, నీ కైంకర్యం చేయాలని మేము వచ్చామయ్యా, మమ్మల్ని అనుగ్రహించు. మరి మీరే మాకు ఉపేయం. అంటే భగవంతుడు కళ్యాణ గుణ సంపన్నుడు కదా. మరి చేసేటువంటి అపచారాలను ఆయన ఒప్పుకుంటాడా అంటే ఒప్పుకుంటాడట. ఎందుకంటే మన యొక్క బలహీనతను, మన యొక్క పరిస్థితిని ముందే చెప్పుకోవాలి. విభీషణుడు 4 మంత్రులతో సముద్ర ఒడ్డున ఆకాశ మార్గంలో శరణు వేడినప్పుడు ఏం చెప్పుకున్నాడు? రావణో నామ దుర్వృత్త రాక్షసో రాక్షసేశ్వర తస్యాహం అనుజోభ్రాత విభీషణ ఇది శ్రుత అన్నాడు. ఏం చెప్పుకున్నాడు? రావణాసురుడు అనేవాడు దుర్మార్గుడు, వాడు రాక్షసరాజు, చెడ్డ పనులు చేసేవాడు, వాని యొక్క తమ్ముడిని. మా అన్నగారు దుర్మార్గుడే, నన్ను అనుగ్రహించు స్వామి, అది మీ దయ, అనుగ్రహిస్తే అనుగ్రహించండి అని కోరుకున్నాడు, శరణాగతి చేశాడు. అంటే తన అయోగ్యతను తానే విభీషణుడు యోగ్యత లేదని వివరించాడు. అట్లాగే ఇక్కడ మాకు ఏ యోగ్యత లేదు, మేము పశువుల కాపర్లము అని చెప్పుకుంటున్నారు. ఏమిటి? భగవంతుని ఆశ్రయించాలంటే కర్మ, జ్ఞాన, భక్తి ఉపాయములను వదిలిపెట్టి ప్రపత్తితో ఆశ్రయించాలి. నాకు కర్మయోగం వచ్చు, జ్ఞానయోగం వచ్చు, భక్తి యోగం వచ్చు అనుకోకుండా నాకు ఏవి యోగములు రావు, కేవలము నిన్నే ధ్యానం చేస్తున్నా, నిన్నే స్మరిస్తున్నా, నీవే ఉపాయము, శరణం ప్రపద్యే, తవ చరణం శరణం ప్రపద్యే అని శరణు వేడుకోవాలి. దీనికి ఏ క్షేత్రాలు ఏవి సందర్శించవలసిన అవసరం లేదు. నీవు షాడ్గుణ్య పరిపూర్ణుడవు, 6 గుణాలు దివ్యత్వంతో వెలిసినటువంటి వాడవు. మేము ఈ యోగ్యతలేమీ లేవు, అవి మాకు సాధనాలు కావు. నీవు మాకు ఉపాయం, నిన్ను వదిలిపెట్టి మేము ఉండలేము. మీతో మాకున్నటువంటి సంబంధము ఎప్పటి నుండో వస్తున్నది. ఆత్మతో పరమాత్మతో ఉన్నటువంటి సంబంధం ఈరోజు వచ్చింది కాదు, అనాది నుండి వస్తున్నదయ్యా. నీవు ఫలస్వరూపం. మరి మా కార్యాన్ని నెరవేర్చాలని మాకు అభిమతమైనటువంటి పర అనేటువంటి వాద్యాన్ని ఇవ్వవయ్యా. మరి గోవిందా అని ఎందుకు అనుకుంటున్నారు? గోవిందా గోవిందా అనుకుంటున్నారు అంటే నారాయణ నామము అనేది విస్తృతమైనటువంటి వ్యాపకమైనటువంటి నామము. దానికంటే సులభమైనటువంటి నామము గోవింద నామము. అందుకని మేము నారాయణ అనేటువంటి నామాన్ని ఇంతవరకు పలికాము. కానీ ఇప్పుడు నీకు ఇంకా అత్యంత సన్నిహితంగా కావాలంటే గోవింద గోవింద అనేటువంటి ఈ 3 అక్షరముల పేరుతో నిన్ను కీర్తిస్తున్నామయ్యా. ఇది అందరూ అనవచ్చు. మరి అష్టాక్షరి నామాన్ని జపించాలంటే దానికి కొంత యోగ్యత అవసరము, శుచి అవసరము, సాంప్రదాయం అవసరము. అది కొన్ని నియమాలకు లోబడి ఉంటుంది. ఈ గోవింద అనే నామము చాలా తేలికైనటువంటి నామము. సర్వకాల సర్వావస్థలలో ఇది అనుసంధానం చేసుకోవచ్చు. మా గోకులంలో పుట్టడమే, మాతో కలిసి జీవించడమే మేము చేసుకున్నటువంటి సౌభాగ్యం, మా అదృష్టం. మేము పొందగలగడమే మా యొక్క ప్రయోజనమని గోపికలు ఈ యొక్క 28వ పాశురంలో పరమాత్మ దగ్గర గోవిందునిగా భావించి తమ యొక్క ఆర్తిని విన్నవించుకుంటున్నారు. అంటే గత పాశురంలో గోవింద అని అంటున్నాం, ఈ పాశురంలో గోవింద, తర్వాత పాశురంలో కూడా గోవింద అనేటువంటి నామాన్ని వీరు సార్థకం చేస్తున్నారు. ఏమిటి గోవింద అంటే
గోపకులకు వింద అంటే సంతోషాన్ని కలిగించేవాడు, గోవులకు ఆనందాన్ని కలిగించాడు. పర్వతాలకు గోవర్ధనం, గోవర్ధనాన్ని ఎత్తినటువంటి వాడు. అందుకని గోవింద అనే నామము కృష్ణునికి సార్థకమైంది. అదే నామము కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామికి కూడా సార్థకమైంది. ఇది సులభమైనటువంటి నామము, అన్ని వేళలా స్మరించదగినది, పాపములను తొలగించేటువంటి నామమని చెప్తూ గోవిందనామంతో వీరు పరమాత్మ దగ్గరికి చేరుకోవడం కోసం ఇంకా చక్కగా ఆయనే తమకు రక్షకుడని భావిస్తూ ఈ పాశురంలో విన్నవించుకున్నారు. రేపటి పాశురంలో 29వ పాశురంలో మరికొన్ని విశేషాలను మనం తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమః.